హాయ్ అండి, నా పేరు గౌరీష. వెల్కమ్ టు షాఫ్ట్ మీడియా. పుట్టాం, పెరిగాం, చదివాం, జాబ్ చేస్తున్నాం. ఇది రొటీన్ లైఫ్. ఈ రొటీన్ లైఫ్లో ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? మనకు నచ్చిన ఫీల్డ్లో, మనకు నచ్చిన కెరీర్లో ఉన్నామా? సో చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ అంటూ ఉంటారు, 10th వరకు చదవమ్మా, నీ లైఫ్ సెట్ అని. 10th అయ్యాక ఇంటర్ అంటారు. పోనీ ఇంటర్ అయ్యాక మెడిసినో, ఇంజనీరింగో ఏదో ఒకటి, ఇదొక్కటి చదివితే నీ లైఫ్ సెట్ అని అంటూ ఉంటారు. ఇదంతా చదివాక జాబ్ వస్తే సరి, లేదా మళ్ళీ జాబ్ హంటింగ్ మొదలు. ఇలా లైఫ్లో ఎప్పటికప్పుడు కొత్త ఛాలెంజెస్తో పరిగెడుతూనే ఉన్నాము. కానీ ఎంతమంది నేను సెటిల్ అయ్యాను అని అనుకునే వాళ్ళు ఉన్నారు ఇవాళ? 10th వరకు బేసిక్ ఎడ్యుకేషన్, అందరూ అన్నీ చదవాల్సిందే. కానీ 10th తర్వాత ఏంటి, నేను ఏ కెరియర్లో అడుగు పెట్టాలి అనే క్వశ్చన్ పిల్లల్లోనూ పేరెంట్స్లోనూ ఉంటుంది. ఈ పర్టికులర్ పాయింట్లో కరెక్ట్ కెరియర్ గైడెన్స్ అనేది దొరుకుతోందా? నూతిలో కప్పల్లాగా మనకు తెలిసిన ప్రపంచంలో మనం చూసే సక్సెస్ఫుల్ పీపుల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనకు అదే కరెక్ట్ అని ఫిక్స్ అయిపోతూ ఉంటాం. కానీ కెరియర్లో చాలా ఆప్షన్సే ఉన్నాయి. ఇవన్నిటి గురించి మనకు అవగాహన కూడా తక్కువే. బావిలో కప్పల్లాగా మనకు తెలిసిన ప్రపంచంలో మనం చూసిన సక్సెస్ఫుల్ పీపుల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనకి ఇదే కరెక్ట్ అని ఫిక్స్ అయిపోతూ ఉంటాం. కానీ కెరీర్లో చాలానే ఆప్షన్స్ ఉన్నాయి. సపోజ్ ఒక ఇంజనీరింగ్నే ఎగ్జాంపుల్గా తీసుకుంటే 25కు పైగానే బ్రాంచ్లు ఉన్నాయి. కానీ మనకు తెలిసినవి 4-5. ఇవి కాకుండా ఒక కొత్త బ్రాంచ్లో స్టూడెంట్ జాయిన్ అవుతే పేరెంట్స్కి టెన్షన్, ఈ పర్టికులర్ బ్రాంచ్లో చదువుతున్నారు, జాబ్స్ వస్తాయా లేదా అని. సరే, కెరియర్లో చాలానే ఆప్షన్స్ ఉన్నాయని అనుకుందాం. అయితే ఒక స్టూడెంట్ తను స్వతహాగా దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? తను స్లో లెర్నరా, ఫాస్ట్ లెర్నరా, క్రియేటివ్ థింకింగ్ ఉందా, లేదా తనకు డ్రాయింగ్స్ మీదనో, పెయింటింగ్స్ మీదనో, గేమింగ్ మీదనో దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అని ఎంతవరకు గమనించుకుంటున్నాము? వీటన్నిటి మీద స్టూడెంట్స్కి ఒక అవగాహన కల్పించాలి అనే ఒక సదుద్దేశంతోనే షాఫ్ట్ మీడియా నుండి కెరీర్ గైడెన్స్ అనే సెగ్మెంట్ని మీకు అందిస్తున్నాము. 10th తర్వాత ఇంజనీరింగ్, మెడిసిన్, అకౌంటింగ్ లాంటి ట్రెడిషనల్ కోర్సెస్కి భిన్నంగా గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్ లాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా ఉన్నాయని మనలో ఎంతమందికి తెలుసు? ప్రొద్దున లేచినప్పటి నుంచి పడుకునేదాకా మొబైల్లోనే ప్రపంచాన్ని. కొత్త వంటలు నేర్చుకోవాలన్నా, కోవిడ్ వల్ల ఆన్లైన్ క్లాసెస్ అని, బోర్ కొడితే గేమింగ్ అని, తెలియని ప్లేసెస్ గురించి తెలుసుకోవాలన్నా, ఇలా ఎన్నో డైలీ యాక్టివిటీస్ అన్నిటినీ మొబైల్లోనే చూస్తున్నాము. ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయి? వీటిలో కూడా ఒక కెరియర్ ఉందని మనం ఎంతవరకు గమనించాము? బేసిక్గా కంప్యూటర్ సైన్స్ ప్రొఫెషనల్గా క్వాలిఫై అయ్యి తను ఒక విమెన్ ఆంటర్ప్రీనర్గా, బిజినెస్లో మాస్టర్ డిగ్రీతో, ఫైన్ ఆర్ట్స్లో డిజిటల్ గ్రాఫిక్ స్పెషలైజేషన్తో 2001లోనే షాఫ్ట్ ఇన్స్టిట్యూషన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దాదాపుగా 20 ఏళ్లకు పైగా అకాడమిక్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్తో ఎంతోమంది స్టూడెంట్స్ని లేటెస్ట్ యానిమేషన్ అండ్ గ్రాఫిక్ టెక్నాలజీస్లో కెరియర్ బిల్డ్ చేస్తూ వారిని మంచి MNC కంపెనీస్లో ప్లేస్ చేస్తూ విజయపథంలో దూసుకెళ్తున్న షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చైర్పర్సన్ శ్రీమతి పుష్పారెడ్డి గారితో మీడియా, గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ టెక్నాలజీ కెరియర్ గురించి డిస్కస్ చేద్దాం. మరి ఇంకా లేట్ ఎందుకు, పుష్ప గారిని కలిసేద్దామా?